Hello children, class 10th English, Unit 6 Biodiversity, A. Reading Environment. Interview with Wangari Maathai, environmental activist and Nobel Prize winner. This is an interview conducted with Wangari Maathai. She was the environmental activist. At the same time, she won Nobel Prize also. Wangari Maathai started the Green Belt movement and also fought for equal rights for women in Africa. She is the first African woman to win the Nobel Peace Prize. Read the excerpts from her interview with Nippon Hoso Kyokai, that is NHK radiogram. NHK radio. How did you become aware of the environment? Then Wangari Maathai, she is saying, from the time we started, we were trying to respond to the basic needs of people in the rural areas, and people were asking for clean drinking water, for food, for energy, which is mostly firewood, for building material, for fodder for the animals. So now what she is saying, the NHK radio is conducting one interview. They are taking interview with Wangari Maathai, who was the Nobel Prize winner, and she worked for African women also. So now let us see what is the content of the interview. And here NHK radio, the first question is, how did you become aware of the environment? Because she worked for the environment, she was the environmental activist, so that is the role she played, and that's why the NHK radio, they are asking, how did you become aware of the environment? Then Wangari Maathai, her answer is, from the time we started, we were trying to respond to the basic needs of people in the rural areas. అంటే తను యాక్టివిస్ట్గా ఎన్విరాన్మెంట్ కోసం పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, వాళ్ళ బేసిక్ నీడ్స్ రూరల్ ఏరియాస్ అంటే పల్లెటూర్లలో ఉండేవాళ్ళు, అలాంటి వారికి ఏ వసతులు ఏ సౌకర్యాలు లేని వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ బేసిక్ నీడ్స్ ఏంటి అని మేము అడిగేవాళ్ళము. అడిగితే పీపుల్ వర్ ఆస్కింగ్ ఫర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఒక మంచి శుభ్రమైన డ్రింకింగ్ వాటర్ కావాలి, ఫుడ్ కావాలి, మాకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ అంటే వాళ్ళకి ఫైర్వుడ్ నుంచి వచ్చే ఎనర్జీ, ఫర్ బిల్డింగ్ మెటీరియల్, ఫర్ ఫాడర్ ఫర్ ద యానిమల్స్, మళ్ళీ వాళ్ళ యానిమల్స్కి కూడా మేత, ఫాడర్ అంటే మేత కావాలి అని అన్నారు. అండ్ ఆల్ దీస్ కమ్ ఫ్రమ్ ద ల్యాండ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, భూమిపై నుంచే వస్తాయి. సో వీ న్యూ దాట్ వాట్ ద పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్ వర్ ఆస్కింగ్ ఫర్ హ్యాడ్ టు డూ విత్ ద ఎన్విరాన్మెంట్. అంటే వాళ్ళు ఏం కోరుతున్నారు రూరల్ ఏరియాస్ వాళ్ళు అని అంటే అది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాలు అని. దే డిడ్ నాట్ హ్యావ్ దోస్ థింగ్స్ బికాస్ ద ఎన్విరాన్మెంట్ వాజ్ డిగ్రేడెడ్. వాళ్ళ దగ్గర అవేమీ లేవు. వాళ్ళు అడిగిన క్లీన్ వాటర్, ఫుడ్, ఎనర్జీకి ఫైర్వుడ్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చాలా కృంగిపోతుంది, తగ్గిపోతుంది కాబట్టి. సో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వీ అండర్స్టూడ్ దాట్ వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ని మళ్ళీ మనం ఉద్ధరించాలి. రీహాబిలిటేట్ అంటే మళ్ళీ మనం పునఃస్థాపించాలి అని అనుకున్నాము, మళ్ళీ మనం దాన్ని వచ్చేటట్టుగా చేయాలి అని అనుకున్నాం. ద ఫారెస్టెడ్ మౌంటైన్స్ వర్ ద సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ ద సోర్స్ ఆఫ్ రెయిన్. సో వెన్ యూ డిఫారెస్ట్, you cause a shortage of water and a change of rainfall patterns, and therefore people are not able to get food and water. ఫారెస్ట్ మౌంటైన్స్ అంటే ఫారెస్టెడ్ మౌంటైన్స్ అంటే మౌంటైన్స్ ఫారెస్ట్తో కూడినవి ఏవైతే ఉంటాయో అక్కడ దాని ద్వారానే మనకి వాటర్ సోర్సెస్, అలాగే రెయిన్ సోర్సెస్. అయితే మనం డిఫారెస్టేషన్ చేస్తున్నాం కాబట్టి, అడవులన్నీ కొట్టివేస్తున్నాం కాబట్టి వాటర్ షార్టేజ్ ఉంది. ఇంకా రెయిన్ఫాల్లో కూడా చేంజెస్ వచ్చేసినాయి, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్లో కూడా చేంజ్ వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ మనం అడవులు కొట్టేసాం కాబట్టి, డిఫారెస్టేషన్ చేస్తున్నాం కాబట్టి. సో పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఫుడ్ అండ్ వాటర్ బికాస్ ఆఫ్ దిస్ డిఫారెస్టేషన్. దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ ఫర్ దెమ్ టు హ్యావ్ గుడ్ ఎన్విరాన్మెంట్ దట్ కెన్ సస్టైన్ దేర్ లైవ్లీహుడ్స్, it is important to have a government that accounts to them, that protects them, that protects their interests, that is concerned about their lives. అందుకనే ఇవన్నీ కూడా మంచినీరు, ఫుడ్ ఇవన్నీ వాళ్ళకి కావాలి. మంచి రెయిన్ఫాల్ లేకపోవడం వల్ల కూడా
ఇంకా డిఫారెస్టేషన్ వల్ల కూడా ఇవన్నీ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో వాళ్ళ లైవ్లీహుడ్ అలా ఉండాలి అంటే మనం సుస్థిరమైన మంచి ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా ఈ విషయంగా పని చేయాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎన్హెచ్కే రేడియో. హౌ ఈజ్ పీస్ కనెక్టెడ్ టు ఏ గుడ్ ఎన్విరాన్మెంట్? పీస్ అంటే శాంతి. శాంతికి ఎన్విరాన్మెంట్కి సంబంధం ఏముంది అంటే మనుషుల మధ్య శాంతి. పీస్ బిట్వీన్ కంట్రీస్ ఆర్ పీస్ బిట్వీన్ పీపుల్, పీస్ బిట్వీన్ ద ప్లేసెస్, హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ గుడ్ ఎన్విరాన్మెంట్ అని అడుగుతున్నారు. మంచి ఎన్విరాన్మెంట్కి దీనికి సంబంధం ఏంటి, పీస్కి అని అడుగుతున్నారు. శాంతికి, దేశాలలో శాంతికి, గుడ్ ఎన్విరాన్మెంట్కి మధ్య సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. WM means here Wangari Maathai. Many wars that are fought in the world are fought over natural resources. Some wars are fought because the environment is so degraded that it is not able to support communities, and so they fight over the little that is left. ఉంది, ప్రపంచ శాంతికి ఎన్విరాన్మెంట్కి సంబంధం ఉంది. ఎందుకంటే చాలా యుద్ధాలు న్యాచురల్ రీసోర్సెస్ కోసమే జరిగినాయి. ఆ న్యాచురల్ రీసోర్సెస్ కోసమే ప్రపంచంలో యుద్ధాలు జరిగినాయి, అంటే ఎన్విరాన్మెంట్ కోసమే యుద్ధాలు జరిగినాయి. సమ్ వార్స్ ఫాట్ బికాస్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ సో డిగ్రేడెడ్, నాట్ ఏబుల్ టు సపోర్ట్ కమ్యూనిటీస్. కొన్ని కమ్యూనిటీస్కి సపోర్ట్ దొరకలేదు వాళ్ళ ప్రాంతాల్లో ఎన్విరాన్మెంట్ కృంగిపోవడం వల్ల, తగ్గిపోవడం వల్ల. సో ఆ మిగిలిన దానికోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. చాలా ఎన్విరాన్మెంట్ పాడైపోయిన తర్వాత మిగిలిన కొంచెం పీస్ కోసం కూడా కంట్రీస్ ఫైట్ చేయడం మొదలుపెట్టాయి. Others were fought because some people want to take a lot of resources to control them and to keep many other people అవుట్. అంటే ఇంకా కొంతమంది ఏం చేశారంటే ఎక్కువ రిసోర్సెస్ వాళ్ళే వాడేసుకోవడము, మిగతా వాళ్ళకి అందకుండా చేయడం కూడా చేశారు. దానివల్ల కూడా యుద్ధాలు వచ్చినాయి. అంటే ఎలా చూసినా ఎన్విరాన్మెంట్కి, పీస్కి కూడా, ప్రపంచ శాంతికి కూడా సంబంధం ఉంది అని వంగారి మాథాయ్ చెప్తున్నారు. Now, whether this happens at the national level or at the regional level or even at the global level, sooner or later there is discontent. ఇది నేషనల్ లెవెల్ కావచ్చు, రీజనల్ లెవెల్ కావచ్చు, గ్లోబల్ లెవెల్ కావచ్చు, ఎక్కడ ఏం జరిగినా కానీ ఇది ఈ రకమైన అసంతృప్తి, డిస్కాంటెంట్, అసంతృప్తితో కూడిన విషయం కాబట్టి దెర్ ఈజ్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు, ఘర్షణ, సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అసంతృప్తి వలన, డిస్సాటిస్ఫాక్షన్ వలన వాళ్ళకి యుద్ధాలు అవి జరుగుతూ ఉంటాయి, సంఘర్షణలు, గొడవలు అవుతూ ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ అంటే చిన్న చిన్న ఘర్షణలు, సంఘర్షణలు. సో గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్, equitable distribution of these resources is important for peace. కాబట్టి ఒక మంచి మేనేజ్మెంట్ మనం ఎలా చేయాలంటే, న్యాచురల్ రీసోర్సెస్ని మంచిగా మేనేజ్ చేయాలంటే అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేటట్టుగా చూడాలి. దీస్ రీసోర్సెస్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రీజియన్స్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ అని చెప్తున్నారు. At the same time, good management of the natural resources is not possible if you do not have democratic space, respect for human beings, respect for human rights, giving other people dignity. ఇంకా ఏం చెప్తున్నారంటే, గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్, ఈ రీసోర్సెస్ అన్నీ అందరికీ చక్కగా పంచే విధంగా ఉండాలి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెస్పెక్ట్ ఉండాలి, హ్యూమన్ బీయింగ్స్కి. డెమోక్రటిక్ స్పేస్ ఉండాలి, అంటే అందరూ కూడా సమాన హక్కులు కలిగి, అందరికీ సమానత్వం కలిగి ఉండాలి. అందరికీ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, అందరికీ సమానమైన డిగ్నిటీ, ఇవన్నీ కూడా పరస్పరం ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటే, న్యాచురల్ రిసోర్సెస్ అందరూ సమానంగా పంచుకుంటూ ఉంటే, అందరూ కలిసిమెలిసి ఉంటే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. అందుకే ప్రపంచ శాంతికి ఎన్విరాన్మెంట్కి సంబంధం ఉందంటున్నాను అని ఇంకొక పాయింట్ కూడా చెప్పారు ఆవిడ. That is why the three themes are related, like the African stool with 3 legs and the basin on which you sit. దీనికి ఆవిడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, లైక్ ఆఫ్రికన్ స్టూల్, దానికి 3 కాళ్ళు ఉంటాయట. ఆఫ్రికన్ స్టూల్కి 3 కాళ్ళు ఉంటాయి, ఒక బేసిన్ అంటే కూర్చోడానికి పైన ఒక ఇది ఉంటుంది. అయితే ఆ 3 కాళ్ళు మనకి ఆఫ్రికన్ స్టూల్ లాగా మనం కంపేర్ చేస్తున్నాము. ఒక 3 థీమ్స్ ఉన్నాయి మనకి దీనికి సంబంధించి, అంటే ఎన్విరాన్మెంట్ అండ్ పీస్. సో
depending upon each other, environment and world peace. So like African stool, which has 3 legs and 1 basin. And here what are the 3 legs compared? 1 leg is peace, ఒక లెగ్ శాంతి, ఒకటి గుడ్ గవర్నెన్స్, అండ్ థర్డ్ వన్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. ఒక కాలు ఏంటి ఆ స్టూల్కి అంటే పీస్, శాంతి. రెండోది గుడ్ గవర్నెన్స్ అంటే మంచి పరిపాలన, బాగా పరిపాలించే వాళ్ళు కావాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, మంచి స్థిరమైన మేనేజ్మెంట్ ఉండాలి రిసోర్సెస్కి, వాటన్నిటిని కాపాడుకోవడానికి. వెన్ యూ హ్యావ్ దోస్ 3 legs, నౌ యూ కెన్ పుట్ ద బేసిన్ విచ్ ఈస్ డెవలప్మెంట్. ఆ 3 కాళ్ళు ఉంటే వాటి మీద బేసిన్ పెట్టచ్చు, అంటే కూర్చోవడానికి, అది డెవలప్మెంట్. ఈ 3 ఉంటే డెవలప్మెంట్ అవుతుంది అని అర్థం. వాట్ ఈస్ దట్? 1 ఈజ్ పీస్, సెకండ్ గుడ్ గవర్నెన్స్, అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. దీస్ 3 ఆర్ మస్ట్ టు డెవలప్ ఎనీ కంట్రీ. And if you try to balance that stool without those 3, it won't happen. అంటే ఈ 3 కాళ్ళలో ఏ ఒక్క కాళ్ళు లేకపోయినా స్టూల్ నిలబడదు అని చెప్తున్నారు, అంటే డెవలప్మెంట్ కుదరదు అని చెప్తున్నారు. వీ హ్యావ్ నాట్ షేర్డ్ అవర్ రిసోర్సెస్ ఈక్విటబుల్లీ, అంటే మన సోర్సెస్ న్యాయంగా ఈక్వల్గా జరగలేదు డిస్ట్రిబ్యూషన్. వీ హ్యావ్ అలౌడ్ సమ్ పీపుల్, ఎస్పెషలీ దోస్ ఇన్ పవర్, టు అక్వైర్ ఎ లాట్ at the expense of the majority, and we have also engaged in conflict. ఇంకా ఏం చెప్తున్నారంటే కొంతమంది పీపుల్కి, ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళకి వీ హ్యావ్ అలౌడ్ సమ్ పీపుల్, ఎస్పెషలీ దోస్ ఇన్ పవర్, టు అక్వైర్ ఎ లాట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద మెజారిటీ. వాళ్ళకి భాగం వచ్చింది కొంతమందికి, అలా మనం ఎలా చేసాము. అయితే అండ్ వీ హ్యావ్ ఆల్సో ఎంగేజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్, మళ్ళీ గొడవల్లో ఇరుక్కున్నాము. ఎన్హెచ్కే రేడియో అడుగుతున్నారు, వాట్ వాజ్ ద ఎన్విరాన్మెంట్ లైక్ వెన్ యు వర్ యంగ్ అండ్ హౌ డిడ్ యూ గో అబౌట్ సేవింగ్ ఇట్? మీరు చిన్నగా యంగ్గా ఉన్నప్పుడు అప్పుడు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అండ్ హౌ డిడ్ యూ గో అబౌట్ సేవింగ్ ఇట్, దాన్ని ఎలా కాపాడుకోవాలని అనుకున్నారు. వంగారి మాథాయ్, when I was a child, which is almost more than 50 years ago, the environment was very pristine, very beautiful and very green. ఆవిడ చిన్నగా ఉన్నప్పుడు 50 years ago అంటే చిన్న పిల్ల అనమాట. అప్పుడు ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ అంటే ప్రిస్టైన్, అంటే చాలా పాతకాలము ఎన్విరాన్మెంట్ అప్పట్లో. వెరీ బ్యూటిఫుల్, వెరీ గ్రీన్, ఎటు చూసినా పచ్చగా ఉంది, చాలా బాగుంది. వీ వర్ ఎ బ్రిటిష్ కాలనీ, and the British government at that time started to clear cut the indigenous forest in our forested mountains because they wanted to establish commercial plantations of exotic species of trees such as the pines from the northern hemisphere and the eucalyptus from Australia. These trees are very nice. They grow tall and they grow very fast. But as they grow, they destroy all the local biological diversity. All the flora and fauna disappeared. So although we were getting commercial timber for the growing timber industry, we also destroyed our local flora and fauna. ఇంకా ఏం చెప్తున్నారంటే తన చిన్నప్పటి విషయాలు. బ్రిటిష్ కాలనీలో ఉన్నారు వీళ్ళు, వీవరే బ్రిటిష్ కాలనీ, వీళ్ళందరూ ఒక బ్రిటిష్ కాలనీగా ఉన్నారు అప్పుడు. అండ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు ఏంటంటే వాళ్ళ స్వదేశంలో ఉండే ఫారెస్ట్లని కట్ చేయడం మొదలుపెట్టారు బ్రిటిష్ పీపుల్. అంటే వాళ్ళ ప్రాంతంలో, వాళ్ళ ప్లేసెస్లో, వాళ్ళ రీజియన్లో ఏవైతే పెరుగుతాయో న్యాచురల్గా లోకల్ ఫారెస్ట్ అవన్నీ కూడా పాడు చేసి వాళ్ళు ఎందుకు చేశారు అలా అంటే కమర్షియల్ ప్లాంట్స్, బిజినెస్కి పనికొచ్చే ప్లాంట్స్ని బయట నుంచి, ఎక్సాటిక్ అంటే బయట నుంచి, ఇండిజినస్ అంటే స్వదేశీ మన దేశానికి సంబంధించినవి లోకల్, ఎక్సాటిక్ మీన్స్ అవుట్ సైడ్, బయట రకరకాల ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి తెచ్చారు అంటే నార్థన్ హెమిస్ఫియర్ అండ్ యూకలిప్టస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ దే బ్రాట్ డిఫరెంట్ ట్రీస్. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ద ట్రీస్ ఆర్ నైస్, దే గ్రో టాల్ అండ్ దే గ్రో వెరీ ఫాస్ట్, బట్ దే గ్రో అండ్ దే డిస్ట్రాయ్ ద లోకల్ బయాలజికల్ డైవర్సిటీ. డైవర్సిటీ మీన్స్ different local plants and trees were destroyed because these new species are introduced and local ones are destroyed.
all the flora and fauna. Flora means plant related relations, that is plants and all. Fauna means animals. These all disappeared. So although we were getting commercial timber for the growing timber industry, we also destroyed our local flora and fauna. Okay, now we are growing timber for timber industry. It's okay. Commercial timber we are growing. One side it is okay, but other side we destroyed our local fauna and flora. మా లోకల్గా సంబంధించినవి, మా ప్రాంతంలో పెరిగే స్వదేశీ ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి, ప్లాంట్స్, యానిమల్స్. యాజ్ ఎ రిజల్ట్ దీస్ ఫారెస్ట్ విచ్ వర్ ద వాటర్ టవర్స్ వర్ నో లాంగర్ ఏబుల్ టు కంటైన్ ద వాటర్. దీనివల్ల ఏమైందంటే ఈ ఫారెస్ట్ ఏవైతే వాటర్ టవర్స్ లాగా ఉన్నాయో అక్కడ వాటర్ లేకుండా పోయింది. సో దెన్ ద రెయిన్స్ ఫెల్, ద వాటర్ ran downstream and ended up in the lakes and oceans instead of going down into the underground reservoir, so that it could come back to us in the form of rivers. ఎలా అయిందంటే ఈ వాటర్ అంతా కూడా ఒకవేళ వర్షం వస్తే ఆ వాటర్ అంతా దట్ వాటర్ విల్ గో టు అండ్ జాయిన్ ఇన్ లేక్స్ అండ్ ఓషన్స్. అర్థమైంది అనుకుంటాను. మనకి ఇప్పుడు వర్షం ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడి నుంచి ప్రవహించే నీరు అంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది, లేదంటే లేక్స్లో కలిసిపోతుంది. అంతేగాని భూమిలో ఇంకిపోతే అక్కడి నుంచి మనకు రివర్స్ లాగా మళ్ళీ పైకి వచ్చే ఛాన్సెస్ లేవు. దట్ మీన్స్ దిస్ రెయిన్ వాటర్ ఇట్ విల్ నాట్ గో ఇన్ టు ద అండర్ గ్రౌండ్ రిజర్వాయర్. డైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ జాయినింగ్ ఇన్ లేక్స్ అండ్ oceans. So we can't store the water here. That is happening because forests are not there. Deforestation took place. That is the meaning what she says. One thing we noted is that not only did the rain pattern change, became less, but also the river started drying up. Another reason is there. ఒకటి ఏంటంటే రెయిన్ ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి వాటర్ తగ్గింది అనేది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే నదులన్నీ కూడా ఎండిపోయాయి. రివర్స్ స్టార్టెడ్ డ్రైయింగ్ అప్. వి లాస్ట్ అవర్ లోకల్ బయాలజికల్ డైవర్సిటీ. మాకు లోకల్గా మా ప్రాంతానికి సంబంధించిన బయాలజికల్ డైవర్సిటీ అంటే యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ట్రీస్ ఏవి లేవు. అవన్నీ మేము కోల్పోయాం. వి లాస్ట్ ఇట్. సో దట్స్ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు అవర్ ఎన్విరాన్మెంట్. ఈ విధంగా ఎన్విరాన్మెంట్కి చాలా డ్యామేజ్ జరిగింది. దట్ ఈస్ వై ఇన్ 1975 at the very first United Nations Conference for Women in Mexico, many of the women were saying, we need food, we need water, we need clean drinking water, we need fodder for our animals. And I was wondering, what has happened? These are things that were there 20 years ago when I was a child. The environment had changed, and that's when I started this campaign to restore the vegetation and to restore the land and to rehabilitate the forest. ఆవిడ ఇంకేం చెప్తున్నారంటే 1975లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు, అది కూడా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ ఇన్ మెక్సికోలో లేడీస్కి విమెన్కి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ వీళ్ళందరూ కూడా వెళ్ళారు. ఈవిడ కూడా వెళ్ళారు, వంగారి మాతాయ్. వెళ్ళినప్పుడు చాలామంది లేడీస్ ఏమంటున్నారంటే వీ నీడ్ ఫుడ్, వీ నీడ్ వాటర్, వీ నీడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, వీ నీడ్ ఫాడర్ ఫర్ అవర్ యానిమల్స్ అని అందరూ అంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఇలా జరిగింది? వాట్ హ్యాపెండ్? వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్? ఎందుకంటే ఇంతకుముందు 20 years ago when I was a child, ఎన్విరాన్మెంట్ వాజ్ గుడ్. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అది బాగుంది ఎన్విరాన్మెంట్. సడన్గా ఎలా చేంజ్ అయింది? ద ఎన్విరాన్మెంట్ హ్యాడ్ చేంజ్డ్, అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్ టు రీస్టోర్ ద వెజిటేషన్ అండ్ టు రీస్టోర్ ద ల్యాండ్ అండ్ టు రీహాబిలిటేట్ ద ఫారెస్ట్. అందుకోసం ఇదంతా చేయాల్సి వచ్చింది. ఈ క్యాంపెయిన్, ఈ ప్రచారము, ఈ ఉద్యమము ఇదంతా ఎందుకు స్టార్ట్ చేశానంటే మళ్ళీ కోల్పోయిన వెజిటేషన్ అంటే చెట్లకు సంబంధించింది. వెజిటేషన్ అంటే ఫారెస్ట్ కానీ ఏదన్నా, అదన్నీ కూడా మళ్ళీ నేను రీస్టోర్ చేయాలి, మళ్ళీ స్థాపించాలి అని అనుకున్నాను. ఫారెస్ట్లన్నీ మళ్ళీ చేయాలి, మళ్ళీ వచ్చేటట్టుగా రీహాబిలిటేట్ అంటే మళ్ళీ వాటిని స్థాపించాలనుకున్నాను అని చెప్పారు ఆవిడ. ఎన్హెచ్కే రేడియో. వాట్ హ్యాపెండ్ వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద విమెన్? మీరు లేడీస్తో వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగింది అని అడుగుతున్నారు వంగారి మాతాయ్. Well, the first time when I told them, let us plant trees, the women said they did not know how to plant trees. So I asked the foresters to come and teach them, but they were very complicated. They are professionals.
ఇట్ బికేమ్ వెరీ కాంప్లికేటెడ్ ఫర్ ఆర్డినరీ ఇలిటరేట్ విమెన్. అంటే ఏమేమంటున్నారంటే, ఫస్ట్ మేము ప్లాంట్ చేసినప్పుడు మనందరం కూడా రండి చెట్లు నాటుదాము అని చెప్పాను. లెటస్ ప్లాంట్ ట్రీస్, చెట్లు నాటుదాము అని చెప్పినప్పుడు మాకేం తెలీదు అన్నారు. ద విమెన్ సెట్ దే డింట్ నో హౌ టు ప్లాంట్ ట్రీస్, చెట్లు ఎలా నాటాలో మాకు తెలీదు అని అన్నారు. సో నేనేమన్నారంటే ఫారెస్టర్స్ని పిలిచాను వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. సో ఐ ఆస్ ద ఫారెస్టర్స్ టు కమ్ అండ్ టీచ్ దెమ్, బట్ దే వర్ వెరీ కాంప్లికేటెడ్ అంటే చాలా కష్టంగా ఉన్న విషయాలు. పైగా వాళ్ళు ప్రొఫెషనల్స్, వీళ్ళకేమో ఏమీ తెలీదు. ఇట్ బికేమ్ వెరీ కాంప్లికేటెడ్ ఫర్ ఆర్డినరీ ఇల్లిటరేట్ విమెన్, వీళ్ళెవరూ చదువురాని లేడీస్, వీళ్ళకి చాలా కష్టమైంది ఇది. సో ఐ టోల్డ్ ద విమెన్ వీ షల్ యూస్ అవర్ కామన్ సెన్స్ అండ్ జస్ట్ డూ వాట్ వీ డూ విత్ అదర్ సీడ్స్. అయితే మనము తెలివి తక్కువ వాళ్ళం కాదు కదా, కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేద్దాము అని నేను లేడీస్కి చెప్పాను. మనం వేరే విత్తనాలు ఎలా అయితే చేస్తామో, వేరే సీడ్స్ ఎలా నాటుతామో అలాగే చేద్దాము అని చెప్పాను. విమెన్ వర్క్డ్ ఆన్ ద ఫార్మ్స్. Women work on the farms. Just do what we do with other seeds. Women work on the farms. They are the ones who plant. వీళ్ళే చెట్లు నాటేది లేడీస్. దే ఆర్ ద వన్స్ హూ కల్టివేట్, వాళ్ళే వ్యవసాయం చేసేది. దే ఆర్ ద వన్స్ హూ ప్రొడ్యూస్ ఫుడ్, వాళ్ళే ఫుడ్ పండించేది. సో ఐ టోల్డ్ దెమ్ దట్ సీడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ లైక్ ఎనీ అదర్ సీడ్స్. కాబట్టి అవి మనం ఎలాగో చేస్తున్నాము, ఇవి కూడా అలాంటివే, అలాంటి విత్తనాలే మనం చేసి చెట్లను పెంచవచ్చు అని చెప్పాము. అంటే పొలంలో ఎలా చేస్తున్నారో ఫారెస్ట్ పెంచడం కూడా అలా చేయొచ్చు అని ఇప్పుడు చెప్పారు. సో ఇఫ్ దే వర్ టు ట్రీట్ దీస్ ట్రీ సీడ్స్ ద సేమ్ వే దే ట్రీట్ అదర్ సీడ్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఫుడ్ క్రాప్స్ సీడ్స్, ట్రీ సీడ్స్ సేమ్ వే దే కెన్ ప్లాంట్ అని చెప్పారు ఇవిడ. ఐ టోల్డ్ దెమ్ టు లుక్ ఫర్ ఓల్డ్ బ్రోకెన్ పాట్స్ ఈవెన్ అండ్ పుట్ సీడ్స్ దేర్. ఒక విరిగిపోయిన కుండలు, పాత కుండలు ఏవైతే ఉంటాయో బ్రోకెన్ పాట్స్, దాంట్లో మీరు ఈ ట్రీ సీడ్స్ పెట్టచ్చు. ట్రీస్ అంటే పెద్ద పెద్ద చెట్లవి, ఇది మామూలు పంటలు పండించేది కాదు, ఇది క్రాప్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ క్రాప్స్, ట్రీస్, దీస్ ఆర్ ట్రీస్. బట్ అలా కూడా మీరు చిన్న కుండ పెంకుల్లో చిన్న విత్తనాలు పెట్టి ట్రీస్ పెంచేందుకు మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. దే విల్ జర్మినేట్ అండ్ దే విల్ నో దీస్ ఆర్ ద సీడ్లింగ్స్ ఫ్రమ్ ద seeds they planted, and we gave them plastic bags to be able to put those seedlings and to nurture them. And when they were about half a meter long, then they could go and transplant them on their farms. ఎలా చెప్పారంటే, ముందు అవి మనము కుండ పెంకుల్లో కొంచెం విత్తనాలు వేసిన తర్వాత అవి కొంచెం పెరుగుతాయి. సీడ్లింగ్స్ అంటే మొలకలు, సీడ్లింగ్స్ అంటే మొలకలు. అవి వచ్చినప్పుడు వాటిని చిన్న ప్లాస్టిక్ బ్యాగ్స్లో మనం వీళ్ళే ఇచ్చారు ప్లాస్టిక్ బ్యాగ్స్, దాంట్లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత వాటిని బాగా పెంచండి. అంటే ఒక్కొక్కటి కవర్లలో పెట్టుకొని చక్కగా కొంచెం మొలకలు వచ్చాక, సీడ్లింగ్స్ వచ్చాక మీరు కవర్లో పెంచుకోండి. చేసిన తర్వాత దాన్ని పెంచండి. పెంచాక అవి 1/2 మీటర్ పొడుగైన తర్వాత, అబౌట్ 1/2 మీటర్ పొడుగైన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీ పొలాల్లో నాటండి. అప్పుడు చెట్లు బాగా పెరుగుతాయి. In the beginning, it was difficult, but they soon gained confidence and they became very competent foresters. అంటే మంచి కాంపిటెంట్ అంటే సమర్థులు, ఎఫిషియెంట్, సక్సెస్ఫుల్, అలా మంచి ఫారెస్టర్స్గా అయ్యారు ఈ లేడీస్, అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ లేడీస్. సో ఐ కాల్డ్ దెమ్ ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్. డిగ్రీ లేకుండానే ఫారెస్టర్స్ అయిపోయారు మీరందరూ అని నేను వాళ్ళని పిలుస్తూ ఉంటాను అని చెప్పారు ఇవిడ. NHK రేడియో, వై డూ థింక్ దే రెస్పాండెడ్ సో వెల్ టు యువర్ మెసేజ్? మీ మెసేజ్కి వాళ్ళు అంత బాగా రెస్పాండ్ ఎందుకు అయి ఉంటారు, మీరేమనుకుంటున్నారు అన్నారు. వంగరి మాతాయ్, ఇట్ వాస్ ఎ నీడ్. వెన్ ద విమెన్ సెడ్ దే నీడెడ్ ఫైర్వుడ్ అండ్ బిల్డింగ్ మెటీరియల్, వీ రెస్పాండెడ్ టు దట్ నీడ్. ఆవిడేమన్నారంటే, అవసరం, వాళ్ళు నేను చెప్పినట్టు ఎందుకు విన్నారు అంటే అవసరం, నెసెసిటీ. వాళ్ళకి ఫైర్వుడ్ కావాలి, దే నీడ్ ఫుడ్, దే నీడ్ డ్రింకింగ్ వాటర్ అండ్ దే నీడ్ ఫాడర్ ఫర్ దేర్ యానిమల్స్. కాబట్టి దట్ ఈస్ నెసెసిటీ. సో డ్యూ టు నెసెసిటీ ఓన్లీ దే ఒబేడ్ మై వర్డ్స్, దే ఫాలోడ్ మై వర్డ్స్ అని చెప్పారు ఆవిడ. ప్లాంట్ ట్రీస్, దెన్ యూ విల్ హ్యావ్ ట్రీస్ ఫర్ ఫైర్వుడ్. ఇన్ ద ట్రోపిక్స్ trees grow very fast. In 5 to 10 years,
దీస్ ట్రీస్ సర్వ్ యాజ్ ఫైర్వుడ్, యాజ్ బిల్డింగ్ మెటీరియల్స్. ఇంకా ఆమె ఏమన్నారంటే, ఇవాళ మీరు చెట్లు నాటితే రేపొద్దున మీకు ఫైర్వుడ్ కూడా అదే వస్తుంది. ఎందుకంటే ఈ చెట్లు ఒక 10 సంవత్సరాలు అయ్యాక మీకు ఫైర్వుడ్గా పనికొస్తాయి. ట్రోపిక్స్ ఏరియాలో, ట్రోపిక్స్ అంటే బాగా వేడిగా ఉండే ప్లేసెస్ అనమాట భూమి మీద, దాన్ని ట్రాపికల్ రీజియన్ కూడా అంటారు. ఈ ట్రాపిక్స్లో చెట్లు చాలా బాగా పెరుగుతాయి కాబట్టి అవి మనకు కొన్నాళ్ళకి ఫైర్వుడ్గా కూడా వస్తాయి అని కూడా చెప్పాను. వన్స్ వీ హ్యాడ్ ప్లాంటెడ్ దోస్ ట్రీస్ వీ సా ద నీడ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ వై వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ గవర్నెన్స్. అయితే ఒకసారి మనం చెట్లు పెట్టిన తర్వాత వై వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ గవర్నెన్స్ అనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఇట్ బికేమ్ ఇంపార్టెంట్ టు గివ్ దెమ్ సివిక్ ఎడ్యుకేషన్ సో దట్ దే కుడ్ అండర్స్టాండ్ హౌ వీ గవర్న్ అవర్ సెల్వ్స్, వై వీ గవర్న్ అవర్ సెల్వ్స్, ద వే వీ గవర్న్ అవర్ సెల్వ్స్, వై వీ ఆర్ మేనేజింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ ద వే వీ ఆర్ మేనేజింగ్ ఇట్. ఇవన్నీ స్టార్ట్ చేశాక, వీళ్ళు చెట్లు పెట్టడం మొదలుపెట్టాక వీళ్ళకి మంచి గవర్నెన్స్ అంటే మంచి గవర్నమెంట్ అని అనుకోండి, మంచి పరిపాలన, మంచి గైడెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. ఎందుకంటే సివిక్ ఎడ్యుకేషన్ దే నీడ్. దట్ మీన్స్ హౌ టు గవర్న్ దెమ్సెల్వ్స్ అండ్ దట్ మీన్స్ అండర్స్టాండ్ హౌ టు గవర్న్ అవర్ సెల్వ్స్ అండ్ వై వీ షుడ్ గవర్న్ అవర్ సెల్వ్స్. మనని మనం ఎందుకు సంస్కరించుకోవాలి, మనని మనం ఎందుకు ఎడ్యుకేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి తెలిసినాయి. ఎన్విరాన్మెంట్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ షోస్ దట్ నెసెసిటీ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. We gave them education both in civics and also in environment. సో ఈ లేడీస్కి అందరికీ ఏం చేశారంటే సివిక్స్లోనూ ఎన్విరాన్మెంట్లోనూ రెండింటిలోనూ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. దట్ మేడ్ దెమ్ అండర్స్టాండ్ క్లియర్లీ వై దే షుడ్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ దేర్ ఎన్విరాన్మెంట్. That it was not the responsibility of the government or the responsibility of somebody else to come and rehabilitate their environment on their own land. It's them, it's their responsibility. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఏమని అంటే ఇవన్నీ చేస్తుంటే, ఎడ్యుకేట్ అవుతుంటే, సివిక్స్ ఎన్విరాన్మెంట్ అన్నీ వాళ్ళకి టీచ్ చేస్తుంటే వాళ్ళకి ఏమర్థమైందంటే ఇది ఎవరిదో పని కాదు, మన పనే. గవర్నమెంటే వచ్చి చేయాలి లేదా ఇంకెవరో హెల్ప్ చేయాలని ఏమీ లేదు, మన పని మనమే చేసుకోవాలి, ఇది మన రెస్పాన్సిబిలిటీ, ఇది మన ఎన్విరాన్మెంట్ కాబట్టి మనమే చేసుకోవాలి అనే నాలెడ్జ్ వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది. ఎన్హెచ్కే రేడియో, వాట్ ట్రాన్స్ఫర్మేషన్స్ డిడ్ యూ సీ? మీకు వీటిలో ఏం మార్పులు కనిపించినాయి, మీరు చేసిన పని వల్ల ఏ ఏ విషయాల్లో మార్పులు వచ్చినాయి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా మారినాయి అని అడుగుతున్నారు. వంగారి మాథాయ్, one of the bigger transformations that I saw was that ability of an ordinary illiterate woman to get to understand and to be able to plant trees that in 5 or 10 years became big trees, and she was able to cut them and be able to give herself energy to be able to sell these trees and give herself an income, to be able to feel confident that she had done something for herself. That sense of pride, sense of dignity, that they are not begging, that they are doing things for themselves was very empowering. That transformation was very powerful. ఫస్ట్ బిగ్గర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక పెద్ద మార్పు ఏం జరిగిందంటే, ఒక మామూలు ఇల్లిటరేట్ లేడీ ఒక చెట్టు నాటడం ద్వారా ఎంతో సాధించింది. 10 సంవత్సరాల తర్వాత దాని నుంచి ఫైర్వుడ్ వచ్చింది, ఆవిడకి ఎనర్జీ వచ్చింది. వాటిని ఆ ట్రీస్ని అమ్మడం ద్వారా షీ గాట్ ఇన్కమ్ ఆల్సో. దాంట్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది, సెల్ఫ్ డిపెండెంట్, అండ్ షీ ఈజ్ నాట్ డిపెండింగ్ అపాన్ అదర్స్. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తన మీద తానే డిపెండ్ అయ్యింది. తన ఇన్కమ్ తనకు వస్తుంది, తన ఫైర్వుడ్ తనకు వస్తుంది. సో బిజినెస్ కూడా జరుగుతుంది. ఇది చాలా పెద్ద మార్పు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. సెకండ్, ద అదర్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ ల్యాండ్స్కేప్. Places where there was dust, there are no more dust. There are trees, even birds and rabbits. They come back and they make the environment very beautiful. There is a shade, and sometimes even dry springs come back because the water is not running. The water is going into the ground. Very profound transformation. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇవిడ ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ల్యాండ్స్కేప్. వాళ్ళ భూమి మీద చెట్లు పెంచుతున్నారు. ఇప్పుడు డస్ట్ అంతా లేదు.
ఇంకొకటి బర్డ్స్, ర్యాబిట్స్, యానిమల్స్ అవన్నీ కూడా మళ్ళీ రావడం మొదలుపెట్టాయి చెట్లున్నాయి కాబట్టి. ఎన్విరాన్మెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కొక్కసారి డ్రై స్ప్రింగ్స్ కూడా వస్తుంటాయట. అంటే కొంచెం మరీ అంత కాకపోయినా మామూలు లైట్ స్ప్రింగ్స్ వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే వాటర్ గ్రౌండ్లోకి వెళుతూ ఉంటుంది. ఇది చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్, అంటే పెద్ద మార్పు అని చెప్తున్నారు. అండ్ ద అదర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఐ సా వాస్ ద విల్లింగ్నెస్ ఆఫ్ పీపుల్ టు ఫైట్ ఫర్ దేర్ రైట్స్, to decide that they have a right to a good clean environment, to decide that they will fight for their forest, they will protect their forest, and they will not allow corrupt leaders to take their public land. ఇక్కడ ప్రజల్లో ఇంకొక మార్పు వచ్చింది, విల్లింగ్నెస్ టు ఫైట్. అంటే పోరాటం చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వై దే షుడ్ ఫైట్ మీన్స్ దట్ ఈస్ టు గెయిన్ దేర్ రైట్స్. వాళ్ళ రైట్స్, వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజలు పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మంచి వాతావరణం కోసం పోరాటం చేస్తారు. ఫర్ గుడ్ క్లీన్ ఎన్విరాన్మెంట్, దానికోసం మంచి పోరాటం చేస్తారు. వాళ్ళ ఫారెస్ట్ల కోసం వాళ్ళు పోరాటం చేస్తారు, ఫైట్ చేస్తారు. వాళ్ళ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కూడా ఫైట్ చేస్తారు. అలాగే కరప్ట్ అంటే లంచగొండి లీడర్స్ నుంచి రక్షించుకోవడానికి కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు. ఎందుకు లంచగొండి లీడర్స్ నుంచి వాళ్ళు రక్షించుకోవాలంటే వాళ్ళ ల్యాండ్ని వాళ్ళు లీడర్స్ ఆక్యుపై చేయకుండా ఉండడానికి కూడా వీళ్ళు ఫైట్ చేస్తారు. ఇంత పెద్ద మార్పు వచ్చింది. ఎన్హెచ్కే రేడియో, హౌ డూ యూ థింక్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద రెస్ట్ ఆఫ్ ఆఫ్రికా? మీరు మొత్తం ఆఫ్రికాని, అంటే ఇప్పుడు మీరు ఆఫ్రికాలో కొంత భాగంలో ఇది చేశారు, మిగిలిన భాగం అంతా కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? అంటే మిగతా వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయగలుగుతారా అని అర్థం. వంగారి మాతాయ్, అవర్ ఎఫర్ట్స్ విల్ ఇన్స్పైర్ అదర్ పీపుల్ టు స్టాప్ వేస్టింగ్ దేర్ రిసోర్సెస్ అండ్ దేర్ youth in wars and instead engage in creating a peaceful environment, more peaceful states. ఆమె ఏమంటుందంటే వేరే వాళ్ళందరినీ కూడా మా ఎఫర్ట్స్ తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎందుకంటే రిసోర్సెస్ని వేస్ట్ చేసే మేము ఒప్పుకోం. పిల్లల్ని కూడా వార్స్లో పంపించే బదులు ఎన్విరాన్మెంట్ రక్షించుకుంటే అసలు యుద్ధాల ప్రసక్తే ఉండదు. మోర్ పీస్ఫుల్ స్టేట్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి అని చెప్తున్నారు. I am very happy about the fact that now in Africa you see new efforts of ensuring that Africans engage in dialogue, that they invest in peaceful negotiations for conflicts, that we manage our environment. ఇప్పుడు ఆవిడ ఎందుకు సంతోషంగా ఉన్నారంటే ఆమె చెప్తున్నారు, ఆఫ్రికాలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే నెగోసియేషన్స్ అంటే గొడవలప్పుడు, ఫర్ కాన్ఫ్లిక్ట్స్, గొడవలు జరిగినప్పుడు వీళ్ళు సంధి చేసుకోవడము అంటే బేరం పెడుతుంటారు. నెగోసియేషన్స్ అంటే మీకు ఏం కావాలి, మీకు ఎలా చేస్తే పీస్ఫుల్గా ఉంటుంది, అలా మాటలు మాట్లాడేటప్పుడు మాట్లాడడం నేర్చుకున్నారంట వీళ్ళు. ఈ ఆఫ్రికన్స్ ఇప్పుడు మాట్లాడడం నేర్చుకున్నారు. గొడవలైనప్పుడు ఎలా మాట్లాడుకోవాలి పీస్ఫుల్గా అనేది కూడా మా వాళ్ళు నేర్చుకున్నారు. దట్ వీ మేనేజ్ అవర్ ఎన్విరాన్మెంట్, వీ మస్ట్ రీస్టోర్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ వీ డు నాట్ ఫైట్, బికాస్ వీఆర్ allowing the environment, especially the land, to be degraded, and then we fight over agricultural land and grazing land. మనము ఆ ల్యాండ్ని పోగొట్టుకున్నాము, ఎన్విరాన్మెంట్ అంతా కూడా పాడైపోయింది. ఇప్పుడు దాని గురించి పోరాటాలు అవి చేసే కంటే మళ్ళీ దీన్ని రీహాబిలిటేట్ చేసి దీన్ని మళ్ళీ మనం రీస్టోర్ చేసుకుంటే ఇదంతా ఈ గొడవలన్నీ కూడా తగ్గుతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఫైట్ చేయాల్సిన అవసరం ఏమీ రాదు అగ్రికల్చర్కి, గ్రేజింగ్ ల్యాండ్ కోసమే అని చెప్తున్నారు. ఐ సీ ఏ లాట్ ఆఫ్ హోప్ ఇన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సోమాలియా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సూడాన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా. ఐ సీ ఏ లాట్ ఆఫ్ ఆఫ్రికన్ లీడర్స్ ఎంకరేజింగ్ ఈచ్ అదర్ టు ఎంగేజ్ ఇన్ డైలాగ్. మా ఈ పని వల్ల, నా పోరాటం వల్ల, నా ఉద్యమం వలన చాలా మార్పులు వచ్చినాయి. సోమాలియా చూడండి, సూడాన్లో కూడా సేమ్ థింగ్ హ్యాపెనింగ్, వెస్ట్ ఆఫ్రికాలో కూడా ఇదే జరుగుతుంది. ఏంటి అంటే చక్కగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు, ఒకరినొకరు లీడర్స్ అందరూ ఎంకరేజ్ చేసుకుంటున్నారు మంచి మాటలతో. ఎన్హెచ్కే రేడియో, వాట్ ఈస్ ద వన్ థింగ్ వీ క్యాన్ డూ, మనం ఏం చేయగలుగుతాం మరి మన వంతుగా అని అడుగుతున్నారు ఎన్హెచ్కే రేడియో. వంగారి మాథాయ్, ఫర్ మీ మై గ్రేటెస్ట్ యాక్టివిటీ ఈజ్ టు ప్లాంట్ ఎ ట్రీ. నాకు సంబంధించి మనం ఏం చేయగలుగుతాము అంటే చెట్లని పెంచడం. ఐ థింక్ దట్ ఎ ట్రీ ఈజ్ ఎ వండర్ఫుల్ సింబల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్, అండ్ వెన్ వీ ప్లాంట్ ఏ ట్రీ వీ ప్లాంట్ హోప్. నాకు సంబంధించి ఒక చెట్టు నాటడం అనేది ఒక వండర్ఫుల్ సింబల్. ఆ సింబల్ వల్ల ఎన్విరాన్మెంట్ చాలా బాగుపడుతుంది. వెన్ వీ ప్లాంట్ ఏ ట్రీ వీఆర్ ప్లాంటింగ్ అవర్ హోప్.
మనం ఒక చెట్టుని పెంచుతున్నాము, ఒక చెట్టుని నాటాము అంటే ఒక గొప్ప ఆశని కూడా మనం క్రియేట్ చేసినట్టే. వీ ప్లాన్ ద ఫ్యూచర్ ఫర్ అవర్ సెల్వ్స్, ఫర్ అవర్ చిల్డ్రన్, ఫర్ ద బర్డ్స్. మనం ఒక చెట్టుని పెంచుతున్నాము అంటే, ఒక చెట్టు నాటాము అంటే అది ఫ్యూచర్ని పిల్లల కోసం, మన కోసం, బర్డ్స్ కోసం మనం ఫ్యూచర్ని క్రియేట్ చేస్తున్నామని అర్థం. వీ ప్లాంట్ సంథింగ్ దట్ విల్ లాస్ట్ లాంగ్ ఆఫ్టర్ వీఆర్ గాన్. మనం ఏం పెడుతున్నాం, ఒక ప్లాంట్ చేస్తున్నామంటే, ఒక చెట్టు పెడుతున్నామంటే మనం పోయినా కానీ అది కంటిన్యూ అవ్వాలి, ఎప్పటికీ ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇది లెసన్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్, వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ మదర్ టంగ్. ఓకే, థ్యాంక్ యూ.